యానిమల్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ద వే ఆఫ్ టెల్లింగ్ స్టోరీ, సందీప్ వంగ స్టోరీ చాలా బాగా చెప్పాడు. ఎందుకంటే స్టార్టింగే మనకు ఎలా ఒక ముసలివాడిగా రణబీర్ కపూర్ చూపించి తన యంగ్ వయసులో తను ఎలాగ ఉంటాడో తనని చూపించిన విధానం చాలా బాగా చూపించాడు సందీప్ వంగ తన డైరెక్షన్, తన స్టోరీ టెల్లింగ్ చాలా బాగా ఉండింది. మెయిన్గా ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ చాలా బాగా చూపించాడు. ఒక తండ్రిని ప్రేమించే కొడుకు ఎలా ఉంటాడు అనేది చాలా బాగా చూపించాడు. ఇక చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఉండింది. ఒక్కొక్క సాంగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక రష్మిక మందన గురించి చెప్పాలంటే తను కూడా మంచి యాక్టింగ్ ఉన్న రోల్ చేసిందని చెప్పొచ్చు. తన వల్ల కూడా మూవీ ఒక హైప్కి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇక సందీప్ రెడ్డి వంగ తన డైరెక్షన్, రణబీర్ కపూర్ గారి యాక్టింగ్, స్టోరీ ఈ మూవీని చాలా బాగా వచ్చేలాగా చేసిందని చెప్పొచ్చు. ఇక చెప్పేది ఏంటంటే రణబీర్ కపూర్ గారి గురించి చెప్పాలి. అసలు ఏం యాక్టింగ్ చేశాడు భయ్య రణబీర్ కపూర్, అసలు ఏం యాక్టింగ్. ఒక హీరో ఇంతవరకు చెవిటి వాడిగా యాక్ట్ చేయడం అంటే నేను ఇప్పుడే చూస్తున్నాను. అంత బాగా చేశాడు రణబీర్ కపూర్. ఒక మంచి స్టార్ హీరో చెవిటివాడిగా చేయడం అంటే నేను బహుశా ఈ మూవీలో చూస్తున్నాను. అంత బాగా చేశాడు రణబీర్ కపూర్. అసలు ఒక అగ్రెసివ్ మ్యాన్గా, ఒక మంచి తండ్రిని పెంపించే కొడుకులాగా చాలా బాగా యాక్ట్ చేశాడు. సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.